హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. ఈ పునుగులు అలాగే ఈ చట్నీ కాంబినేషన్ అయితే చూపిస్తున్నాను. ఫుల్గా అయితే వీడియో చూసేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా గాను లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా గాను చాలా టేస్టీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 గ్లాస్ వరకు రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను నేను ఇక్కడ. మీకు ఏ బియ్యం నచ్చితే ఆ బియ్యాన్ని తీసుకోండి. 1కి 2 సార్లు కడిగేసి వీటిలో మళ్ళీ నీళ్లు వేసేసి బియ్యం ములిగేంత వరకు నీళ్లు వేసేసి ఒక 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇక చట్నీ అయితే రెడీ చేసుకుందాం. దీనికోసం అయితే స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. నూనె కాగినాక మీ టేస్ట్కి తగ్గ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. పండు మిరపకాయలు ఉంటే పండు మిరపకాయలతో చేసుకోండి. చట్నీ చాలా రుచిగా ఉంటుంది, అలాగే కలర్ఫుల్గా కూడా వస్తుంది. ఇవి ఆయిల్లో కాస్త ఫ్రై అయినాక ఒక 2 ఇంచుల అల్లం ముక్క, అలాగే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. వీటిని కూడా కాస్తంత కలర్ మారేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈలోపు అయితే కనుక నేను ఒక 1/2 కేజీ టమాటాల వరకు ముక్కలుగా కోసేసి రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఇవి వేగలోపు అవి ముక్కలు చేసుకున్నాక వాటిని కూడా తెచ్చి వేసేయండి. వేసేసి టేస్ట్కి తగ్గ ఉప్పును వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ మెత్తగా ఈ టమాటాలు అనేవి మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా కుక్ అవుతున్నప్పుడే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్రను వేసేసి మొత్తంగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేయండి. అలాగే నేను 6 గంటల తర్వాత చూపిస్తున్నాను. బియ్యం అయితే బాగా నాని ఉన్నాయి కదండి. ఇలా నాని ఉన్న బియ్యంలో నుంచి నీళ్ళని తీసేసి ఒక్క బియ్యం మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే ముందుగానే ఒక బంగాళదుంపను అయితే ఉడకపెట్టుకొని పొట్టు తీసేసి ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. దానిని కూడా ఆ బియ్యంలో వేసేసి మిక్సీ జార్లో వాటర్ సరిపడినంత వేసుకొని ఇలా రెగ్యులర్గా బ్యాటర్ ఎలా రెడీ చేసుకుంటామో పునుగుల బ్యాటర్ ఆ విధంగా కాస్త థిక్గానే చేసుకోవాలి, పలుచగా అస్సలు చేసుకోవద్దు. అలా గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. అందులోనే టేస్ట్కి తగ్గ ఉప్పును వేసుకోండి. అలాగే ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు అయితే జీలకర్రను కానీ వామును కానీ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్నాక ఇందులోనే సన్నగా కోసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కాస్తంత ఎక్కువ వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా కొత్తిమీరను వేసినాక కొత్తిమీర మొత్తం పిండిలో బాగా కలిసే విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోండి. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి రెసిపీస్ ఉన్నాయండి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. ఇలా పిండి అంతా కలుపుకొని పక్కన పెట్టేయండి. ఈలోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక ఇందులో మనం 1 బై 1 పునుగులు అయితే చిన్నగా వేసుకోండి. ఇదేంటంటే ఇందులో వంట సోడా అది ఏమి వేయకపోయినా కానీ చాలా బాగా పొంగి వస్తాయి, చాలా క్రిస్పీగా కూడా రెడీ అవుతాయండి. ఇలా మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకున్నాక 1 సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కళాయికి ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి. వేసిన వెంటనే కలుపుకోకుండా కాస్తంత ఫ్రై అయినాక కలుపుకోండి. అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆయిల్ అస్సలు పీల్చుకోదండి. పిండి అనేది కాస్త తిక్కగా కలుపుకోవాలి, పలుచగా కలుపుకుంటే ఆయిల్ అయితే ఎక్కువ పీల్చేస్తుంది. ఫైనల్గా ఈ స్టేజ్లో తీసుకోవాలండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ